బాబాయ్ ఇప్పుడు అసెంబ్లీ జరిగినప్పుడు చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాలేదు. 1, 2 సార్లు తప్ప. దీని గురించి మీరేమంటారు? రావాలి. పార్టిసిపేట్ చేసినప్పుడు అసెంబ్లీకి వస్తానని చెప్పి పబ్లిక్ దగ్గర నుంచి నమ్మకంతో పంపించారు. ఎవరైనా సరే, ఏ ఎమ్మెల్యేనైనా సరే వాళ్ళకి సంబంధించిన సమస్యలు, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి ప్రతిదాన్ని కూడా మమ్మల్ని సరిగ్గా ఉద్ధరించమని చెప్పి పంపించటమే అసెంబ్లీకి ఎన్నుకోవటం అంటే. మరి దానికి మరి ప్రజలు ఇష్టం పడరు కదా. ఇప్పుడు బాగా చదవమని చెప్పి పిల్లల్ని పేరెంట్స్ అడ్మిట్ చేస్తారు స్కూల్లో. స్కూలు ఎగ్గొట్టి బడిదొంగలుగా తిరిగితే పేరెంట్స్ ఒప్పుకుంటారా? వాడికి ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలో అట్లాంటిది ఇస్తారు. ఇప్పుడు ఇచ్చే పనిష్మెంట్లు ఒక రకంగా ఉన్నాయి. మా చిన్నతనంలో ఉన్న పనిష్మెంట్ అయితే స్కూల్కి ఎవడు రాలేదు చూసి వాడిని పట్టుకొని లాక్కు రమ్మని చెప్పి మా మాస్టరు ఒక గ్రూపు పిల్లల్ని పంపిస్తే వాళ్ళని భుజాల మీద ఈడ్చి లాక్కు వచ్చేవాళ్ళు. స్కూల్ దగ్గర బండకో వేసి కూర్చోబెట్టేవాళ్ళు. అట్లా బండకో వేసి కూర్చోబెడితే వాడిని అందరినీ వింతగా చూసి 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 వాడికే సిగ్గు వచ్చేసేసి వాడే చక్కగా పలక పట్టుకొని స్కూల్కి రెండో రోజు నుంచి కొన్ని రోజుల తర్వాత మారం చేసేవాడు. ఇదే పద్ధతి పనిష్మెంట్ కంటిన్యూ అవుతుంటే వాడు అట్లాగే సిగ్గు తెచ్చుకొని వచ్చేసేవాడు. మరి పేరెంట్స్ పట్టించుకోవాలి. ఇవాళ రోజుల్లో ఏంటంటే పేరెంట్స్ పట్టించుకొని స్కూల్కి వెళ్తున్నాడా లేదా అనేది, వాళ్ళు ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారో అనేది ఎట్లా ఇంపార్టెన్సో, మన ఎమ్మెల్యే మనకేం చేస్తున్నాడని చెప్పి పబ్లిక్ ఆలోచించాలి. సీఎం గారైనా, మినిస్టర్ అయినా, ఏ ఒక్కడైనా, ప్రైమ్ మినిస్టర్ అయినా, మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండి ఎంపీగా ఉన్నాడంటే వాళ్ళ నియోజకవర్గానికి, పర్టికులర్గా బెనారస్ కాశీ నియోజకవర్గానికి ఏమేం చేయాలో అన్నీ చేయాల్సింది అతను చూసుకోవాల్సిందే. మన సీఎం గారు కుప్పం ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి, మంచి చెడు అన్నిటినీ కావాల్సిన సంక్షేమం చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మన రాష్ట్ర సీఎంకి ఉంది. అట్లాగే ప్రతి సీఎంకి, ప్రతి ఎమ్మెల్యేకి ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యత వదిలిపెట్టేసేసి తిరిగినట్లుగా బడి పిల్లడు బడి ఎగ్గొట్టేసేసినట్టుగా అసెంబ్లీ ఎగ్గొట్టమంటే అసెంబ్లీ దొంగలు. బడికి రానివ్వండి బడి దొంగ అంటారు. ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అనేది ఇప్పుడు మనం రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నది. రాజ్యం కానీ, ఎలక్షన్స్ కానీ, విధానం కానీ ఒక పర్టికులర్ సిస్టమ్ రాజ్యాంగం రాసుకున్నాము. ఆ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. ఆ రాజ్యాంగంలో ఏమేమైతే ఇచ్చారో అదే నడుస్తుంది. ఒక స్టూడెంట్కి ఇప్పుడైతే ఎట్లాగున్నాయో తెలియదు. నాకు ఏజ్ 60+. మా ఏజ్లో అయితే ఒక సబ్జెక్ట్లో పాస్ అవ్వాలంటే 35 మార్కులు పాస్ మార్కు. ఆ 35 మార్కులు కనుక రాకపోతే వాడు 35 వచ్చేదాకా మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాల్సిందే. అట్లాగే ఈ ప్రతిపక్ష హోదా అనేది పబ్లిక్ ఓటర్లు ఇవ్వాల్సిన, ప్రజలు ఇవ్వాల్సిన మ్యాండేట్. ప్రజలు ఇవ్వాల్సిన మ్యాండేట్ ప్రకారం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏంటంటే వీళ్ళకి 11 పెట్టారు. ఆ 11 నీ అర్హత ఉంటే రావు, నీ అర్హత లేదు కాబట్టి రావు. ఒక రూల్ ఉంది, 10% ఎంతో రావాలి. ఇప్పుడు మరి 10% అనేది 175ని 10% చేస్తే 17.5 కాబట్టి 18 అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తేనే 18, పర్టికులర్గా 17 కూడా కాదు. 17 అయితే చాలదు. 17.5 ఎట్లా అవుతుంది? 175లో 10% అంటే 17.5. 17.5 ఎమ్మెల్యేలు అవ్వరు కదా. అట్లాగే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే దీనికి ఆ హోదా వస్తుంది. అది మ్యాండేట్. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ ఎలక్షన్స్లో నువ్వు పబ్లిక్కి అడుక్కొని నువ్వు 18 తెచ్చుకుంటావో 175 తెచ్చుకుంటావో అది నీ మీద ఉన్న నమ్మకాన్ని బట్టి పబ్లిక్ నీకు ఇచ్చే గౌరవం. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చారని అంటే వీళ్ళకు ఉన్న మొత్తం వచ్చేసేటప్పటికి 164 అంతే కదా. ఇప్పుడు ఉందిగా కూటమికి 164.
164 అంటే 164 ఇది పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్ వాళ్ళని రూలింగ్ చేసుకోమని చెప్పి వీళ్ళకి ఇచ్చింది ఇంతే. దీన్ని రాజ్యాంగం ప్రకారం పోవాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ని మార్చేసేసి అప్పటికి తాత్కాలికంగా నేను కొద్దిగా ఉన్నాయి కాబట్టి నాకు ఈ మంచి బతిలాడు. నాకు ఒక మార్కు తగ్గుద్ది, పాస్ చేయమని అంటే ఒప్పుకుంటారా? రూల్స్ మార్చకూడదు. ఆ రూల్ అనేది ఎప్పటికీ రూలే. ఆ రూల్ ప్రకారమే ఫాలో అవ్వాలి. ఆ విధంగానే ఇప్పుడు వీళ్ళకి వచ్చేసేటప్పటికి ఇప్పుడు 11 వచ్చినాయి. తర్వాత ఎలక్షన్స్లో ఇంకా ఎక్కువ తెచ్చుకో. ఇంతకుముందు నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 5 మందిని యువతలకి నేను లాగానంటే నీ ప్రతిపక్ష హోదా కోల్పోతావని మాట్లాడింది వాళ్ళే. జరిగిన దానికన్నీ కూడా ఏంటి ప్రూఫ్స్ ఉన్నాయిగా. ప్రూఫ్స్లో నీ 5 మందిని నేను లాగేస్తానంటే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని. అంటే నీ ఉద్దేశంలో వాళ్ళకి 17 మంది కనుక అయినట్టయితే అప్పట్లో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎట్లా అనర్హత అవుతాడని భావించి ఆ మాటలు అసెంబ్లీలో మాట్లాడాడు. మరి అతని రూలింగ్ చేసినప్పుడేమో అటువంటి భావము, ఇతను ప్రతిపక్షం రాలేదు, ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మెజారిటీ రాకుండా ఇటువంటి మాట మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అప్పుడున్న భావం ఏంటంటే 5 మందిని నేను కనుక లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదని. అంటే 5 మందిని లాగితే వాళ్ళకి 17 అయ్యేవాళ్ళు. 17 కూడా అనర్హత అనే చెప్పాడుగా అతని భావం. అతని ఉద్దేశం ప్రకారం 17 మంది అనర్హత అప్పుడు మాట్లాడిన ప్రకారం. మరి ఇప్పుడు 11 మందికి ఇయ్యమని చెప్పి అడగటం ఇది ఎక్కడ న్యాయం కాదు. ప్రజలు కూడా ఒప్పుకోరు, దీన్ని ప్రజలు ఒప్పుకోరు. పర్టికులర్గా అసెంబ్లీకి ఏ ఒక్క ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించకపోయినా, వాళ్ళకేదో మాట్లాడే టాకింగ్ పవర్ లేకపోయినా కూడా అసెంబ్లీలోకి వెళ్ళి అటెండెన్స్ తీసుకుంటే వెళ్ళాడు బాగానే అయ్యాడని చెప్పి వచ్చేసారి మళ్ళీ ఇంకోసారి ఎలక్షన్స్కి వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకుంటారు. ఇట్లా బడికి ఎగ్గొట్టిన బడి దొంగల్లాగా అసెంబ్లీ ఎగ్గొట్టేసేసి మరి బడి ఎగ్గొట్టిన పిల్లల్ని బడి దొంగనే అంటారు. మరి అసెంబ్లీ ఎగ్గొట్టిన ఎమ్మెల్యేలకి ఏమని పెట్టాలనేది అది మేము మాట్లాడచ్చో లేదో తెలియదు. ఇవన్నీ కొత్త సమస్యలు. నా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు, దీని గురించి ఏమంటారు? మీకు తెలియదు ఏమన్నా, అందరికి ప్రజలందరికీ తెలిసిందే. కేవలం ఈరోజు అతను అసెంబ్లీకి వస్తున్నాడంటే అసెంబ్లీకి రాకపోతే ఎక్కడ అనర్హత వేటు వేస్తారనే ఆలోచనలో తప్ప వేరే ఆలోచనతో లేదు. ప్రజలకు మేలు చేయాలని, ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచన ఉండే వ్యక్తిగా ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే బాగుంటుంది. కేవలం అనర్హత వేటు ఎక్కడైనా వేస్తారనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీకి రావడం జరుగుతుంది తప్ప వేరే ఆలోచనలు అయితే ఏమీ లేవు. ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ఎందుకు ఇవ్వాలంటారు అసలు? ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? ఎవరిస్తారు ప్రతిపక్ష హోదా? ప్రజలు ఇవ్వరా? ప్రజలు ఎన్నుకునే ప్రజలు. ఇప్పుడు పాలకులను ఎన్నుకునేది ఎవరు? ప్రజలు ఇవ్వరు ప్రతిపక్ష హోదా. ప్రజలు ఆయనకి ఇచ్చారు ప్రతిపక్ష హోదా? ఇవ్వలేదు కదా. మళ్ళీ ప్రతిపక్ష హోదా కావాలంటే ఎలా వస్తుంది? అదేదైనా ఆయన గతంలో ఆయన మాట్లాడాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గురించి. మీకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో నుంచి మీరు 5 మంది 6 మంది తీయేసుకుంటే మీకు ప్రతిపక్ష హోదా రాదని చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందండి? ఇంకొకటి వైసీపీ వాళ్ళు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తుంది, అక్రమ అరెస్టు చేస్తుంది అని చెప్పేసి అంటారు. ఎక్కడండి రెడ్ బుక్ అంటే ఏందండి? రెడ్ బుక్ అంటే ఏంది? లోకేష్ గారు, మా ప్రీతమ నాయకుడు లోకేష్ గారు పాదయాత్రలో ఎవరైతే అధికారులు చట్ట విరుద్ధంగా, చట్ట వ్యతిరేకంగా ఏ అయితే కార్యక్రమాలు చేశారో వాళ్ళను నోట్ చేసుకుని న్యాయపరంగా వాళ్ళు విచారణ చేసి న్యాయపరంగా వాళ్ళ మీద మేము చట్టం ప్రకారము వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. అదే జరుగుతుంది. ఈరోజు పోసాని మురళీకృష్ణ ఊరికి అరెస్ట్ చేయలేదా? పోసాని మురళీకృష్ణ ఎలా చేశారు? ఆయన మాట్లాడలేదా? చిన్నపిల్లలను కూడా వాళ్ళకన్నా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు, లోకేష్ గారి గురించి మాట్లాడినారు. అవన్నీ మన టీవీ ఛానల్ లైవ్ కాల్స్ వచ్చాయి కదా, దాంట్లో ఏమన్నా
దాంట్లో ఏమన్నా పార్టీ వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఎవరైనా కానీ దాన్ని ఏమన్నా మ్యానిపులేట్ చేసి పెట్టలేదు కదా. ఆ రోజు ఆయన అంత నీచంగా మాట్లాడినప్పుడు ఎవరైనా వీళ్ళు దాని గురించి మాట్లాడారా? చట్టప్రకారంగా పోతున్నారు. న్యాయం ఈ చట్టం ప్రకారంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా వెళ్తుంది చట్టం తప్ప రెడ్ బుక్ పాలన ఎక్కడ లేదండి. చట్టం ప్రకారంగా ఆ రోజు చెప్పింది ఏంది లోకేష్ గారు, ఒకటి ఎవరైతే తప్పులు చేస్తున్నారో అధికారులు వాళ్ళ న్యాయపరంగా చట్టపరంగా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు అదే జరుగుతుంది తప్ప వేరేది ఏం జరగట్లేదు. రెడ్ బుక్ పాలన ఎక్కడ లేదు. న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు అంతే. ఏదైతే ఉందో చట్టప్రకారం వాళ్ళు చేసిన పాపాలు ఈ విధంగా ఉన్నాయి అంతే అండి.